వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముషీరాబాద్ లో చికెన్ తినడం సురక్షితమని WHO ప్రకారం 70 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ వేడిలో చికెన్ గుడ్లు వండటం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నా చనిపోతుందంటూ ప్రకటించిందని వెన్కాబ్ పౌల్ట్రీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. గాంధీనగర్లోని డైమండ్ చికెన్ సెంటర్ వద్ద వెన్కాబ్ చికెన్ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో చికెన్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి చికెన్ మేళాను నిర్వహించారు. సందర్భంగా 200 కిలోల చికెన్ ఫ్రై, కర్రీ, 2000 ఉడకబెట్టినటువంటి గుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. భారతదేశంలోని 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిలోని చికెన్ గుడ్లు వండుతారని, అందువల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, మాంసం ప్రియులు నిర్భయంగా చికెన్ గుడ్లు తినొచ్చని వివరించింది. ఈ కార్యక్రమంలోని వెబ్కాబ్ చికెన్ డీలర్ ఫయూమ్, వెన్కాబ్ ప్రతినిధి, అలాగే సెంథిల్ కుమార్, డైమండ్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు కలీం, వెన్కాబ్ చికెన్ సంస్థ ప్రతినిధులు వినోద్ పాల్గొన్నారు. वेंकटेश्वर हैचरीज प्राइवेट लिमिटेड की तरफ से जो प्रोपोगंडा बर्ड फ्लू को लेके चल रहा है हमारे तेलंगाना में सोशल मीडिया पे, उसको दूर करने के लिए कंपनी वेंकीस कंपनी की तरफ से ये प्रमोशन रखा गया है, फ्री चिकन एंड फ्री एग्स, ताकि जो डाउट पब्लिक के दिमाग में है वो निकल जाए और नॉर्मल तरीके से लाइफ आ जाए. तो इसके लिए यहाँ पर वेंकटेश्वर हैचरी की तरफ से और डायमंड फिशरीज़ की तरफ से यहाँ पर ये मेला, चिकन मेला लगाया गया है पूरे यहाँ के मोहल्ले वालों के लिए कि वो खाएं, खिलाएं, ईट एंड एंजॉय. संडे हो या मंडे, रोज़ खाओ अंडे. WHO तक की तरफ से गाइडलाइंस है कि 70 डिग्री से ज़्यादा तापमान में कोई चीज़ पकाई जाती है, अगर उसमें कुछ जर्म्स बाकी भी रहे तो वो ख़त्म हो जाते हैं, वो मर जाते, जिससे किसी मनुष्य को, कोई इंसान को नुकसान नहीं होता. तो ये जो पोल्ट्री इंडस्ट्री है बहुत बड़ा इंडस्ट्री है. यहाँ पर जो है ना लाखों ने, हज़ारों, लाखों नहीं, करोड़ों जो है ना मुर्गियाँ पलते हैं, बड़े होते हैं, और पूरी दुनिया में सबसे ज़्यादा कंज्यूम होने वाली चीज़ वो चिकन है. नॉनवेज कंज्यूम होने वाली चीज़ न सिर्फ हैदराबाद, इंडिया, बल्कि पूरी दुनिया में चिकन सबसे ज़्यादा कंज्यूम होने वाला है. ईट एंड एंजॉय चिकन. ये क्या है, ईजी टू कुक है, ईजी टू डाइजेस्ट है, और इसमें बहुत सारे वैरायटीज़ बनते हैं चिकन में. तो उसका आप लोग फ़ायदा उठाएं. जो डर है, जो खौफ है हमारे दिलों में, उसको निकाल लें. మనది వెన్కాబ్ చికెన్ అండి, వెంకటేశ్వర హ్యాచరీస్, దాని నుంచి వస్తున్నాను. ఇప్పుడు ఇది చికెన్ మేళా ఎందుకు పెట్టామంటే, గత కొన్ని రోజులుగా చికెన్ గురించి బాగా రూమర్ వస్తున్నాయి. ఒక 20 రోజుల చికెన్ తిన్నామంటే ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది, జబ్బు వస్తుంది, ఇది వస్తుంది. అదన్నీ ఏం కాదు అని చెప్పడానికి మేము ఈ రోజు మాత్రం ఒక 35 చోట్ల ఓన్లీ తెలంగాణలో మాత్రం సిటీలో పెట్టాం. అన్ని దాంట్లో ఒక 250 కేజీ చికెను, 2000 ఎగ్ పంచి పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ చోటినా కూడా జనాలు బాగా తింటారు, మంచిగా తింటున్నారు. కానీ చికెన్ షాపులకు వచ్చడానికి భయపడుతున్నారని చెప్పి దానికోసమే ఇది పెట్టేది. చికెన్ అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఇది ఇలాగా, మిడిల్ క్లాస్లో చికెన్ లేదంటే ఇప్పుడు మీరు కాయగూరలు తీసుకున్నా, ఏం తీసుకున్నా చాలా రేరుగా ఉన్నాయి. ఈ మీట్ కాకుండా వేరే ఏ మీట్ తీసుకున్నా మినిమం 1000 రూపాయలు ఉంటుంది. అసలు లైవ్గా దొరకదు. ఈ చికెన్ ఒకటే ఏ టైం అయినా మనకు లైవ్గా దొరికేది. మీరు నైట్ 11 o'clock రాండి, ఒక బ్యాట్స్ ఫ్రెష్గా లైవ్గా తీసుకొచ్చి చేసిన ఒకటి ఇది. దాని ఎక్కువ ఉన్న వల్ల చాలా రూమర్ వచ్చిన వల్ల తినడానికి భయపడుతున్నారు. ఇది తిన్నామంటే బాగా హ్యూమిడిటీ పెరుగుతుంది, మంచిగా తినండి దాన్ని చెప్పడానికి కోసమే ఇది పెట్టడం, చికెన్ మేళా పెట్టడం జరిగింది. ఇది బాగా సక్సెస్ అయింది. అందుకోసమే వేరే ఏం రూమర్ నమ్మకండి. మా పేరు సెంథిల్ కుమార్. చికెన్ తినడానికి కోసమే మార్కెటింగ్ వెన్కాబ్, వెంకటేశ్వర హ్యాచరీ, తెలంగాణ స్టేట్ మార్కెటింగ్, స్టేట్ ఇన్ఛార్జ్.